ఫ్రెండ్స్ నమస్తే అండి. మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నా స్టైల్లో సింపుల్గా చూపించేస్తాను. ముందుగా మటన్ తెచ్చుకుని క్లీన్ చేసుకుని ఉంచుకోవాలండి. మటన్ అనేది ఎలా ఉండాలి అనేది నాకు ఒక టీచర్ గారు చెప్పారు. మేము వాళ్ళ ఇంటి పక్కన అద్దుకునే వాళ్ళము. అప్పుడు ఆవిడ చెప్పారు, ఎప్పుడు లైట్ పింక్ కలర్లో ఉండాలంటండి. అలా ఉంటేనే బాగా మంచి మటన్ అండి. ఎంత రెడ్గా ఉంటే కనుక అది కొంచెం గట్టిగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఉడకపెట్టుకోవాలన్నా మీకు తెలియకపోతే చిన్న టిప్ అండి. నాకు సరిగ్గా తెలిసేది కాదు ఫస్ట్లోను. అయితే ఆవిడ చెప్పబట్టి అప్పటి నుంచి ఆ కలర్ చూసి నేను విజిల్స్ అనేవి వేయిస్తాను. ఇప్పుడు అందుకనే వేరే స్టైల్లో వండుతున్నాను. ఇంకా 3-4 స్టైల్స్ ఉన్నాయి. అవన్నీ తర్వాత వండి చూపిస్తాను. ఇంకా నువ్వు ఏం చేయాలి అంటే మనము ఈ మటన్ అనేది క్లీన్ చేసుకుని పక్కన ఉంచుకోవాలండి. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని తీసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి తీసుకోవాలండి. ఇంకా కొత్తిమీర, మటన్ మసాలా పౌడర్ కూడా బయట అమ్ముతాడండి, అది కూడా తెచ్చుకుని ఉంచుకోండి. ఇంకా ఇంట్లో హోల్ గరం మసాలా పేస్ట్ అనేది మనం తయారు చేసుకోవాలండి. కంపల్సరీ ఏ నాన్ వెజ్ కర్రీకైనా మనం ఎమర్జెన్సీగా అప్పటికప్పుడు చేసుకున్న మసాలా అయితేనే దానికి బాగుంటుంది. నిల్వ ఉన్నది కూడా మనం వాడుకోకూడదు, దానివల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది కూడా. ఇంకా తప్పదు, డైలీ రొటీన్లో ఎప్పుడైనా అవసరం అంటే మనం అల్లం పేస్ట్ కానీ అది ఉంచుకుని వాడుకుంటాం కొంచెం ఒక్కసారికి. కాబట్టి మన మధ్య సరిగ్గా డైజెషన్ కాదు కాబట్టి మనం ఏం చేయాలి అంటే దీన్ని ఫ్రెష్గానే ఆడుకోవాలండి. పదార్థాలు చెప్పేస్తాను. అల్లం, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, యాలకులు, లవంగాలు, చెక్క, 3 జీడిపప్పులు తీసుకుని మెత్తగా పేస్ట్ కొట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మటన్ కడిగేసుకుని, ఇది కొంచెం రెడ్డిష్గా ఉందండి, అందుకని నేను ఈ స్టైల్ చేస్తున్నాను. ముందుగాను కొంచెం ఇప్పుడు హోల్ గరం మసాలా పేస్ట్ వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని 3-4 విజిల్స్ వేయించేసుకుని, విజిల్ అంతా పోయిన తర్వాత దాన్ని అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలండి మటన్ అంతా. ఇప్పుడు ఏం చేయాలంటే అదే కుక్కర్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుని మనం ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కానీ సన్నగా తరుక్కుని ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేసుకుని ఉప్పు పసుపు వేసుకుని బాగా మగ్గ పెట్టేసి మిగిలిన గరం మసాలా పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ అంతా మళ్ళీ ఆనియన్స్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుని బాగా వేగిపోయిన తర్వాత కొంచెం కారం వేసేసుకొని, ఇప్పుడు ఏం చేయాలంటే అండి ఇందాక మటన్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మటన్ వేసేసుకుని ఒకసారి తిప్పేసుకోవాలండి. ఎప్పుడైనా గట్టిగా ఉంటే మటన్ ఇలాగే వండుకోండి, చాలా చక్కగా కుక్ అయిపోద్ది. మనం సోడా అవి ఇవి వేసి వండుతారు, అలా వండకూడదు, ఎందుకంటే అది మంచిది కాదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఆ మటన్లోనే కొంచెం మటన్ మసాలా పౌడర్ వేసుకోండి. అదిగో నేను వేసేస్తున్నాను. మటన్ మసాలా పౌడర్ వేసుకుని బాగా కుక్ చేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని మళ్ళీ కుక్కర్ని ఏం చేయాలి అంటే మళ్ళీ విజిల్ పెట్టేసుకోవాలండి. 1 or 2-3 విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుందండి, చక్కగా కుక్ అయిపోతుంది. వాటర్ అంతా కూడా అబ్జర్బ్ అయిపోతుంది. అందుకే చూడండి మొత్తం కలిపేసుకోవాలి. ముందు కలిపేసుకొని కొత్తిమీర కట్ట వేసుకుని కలిపేసుకున్న తర్వాతనే ఈ ప్రాసెస్ మళ్ళీ చేయాలండి. మళ్ళీ విజిల్స్ వేయించేసుకోవాలి. 3-4 విజిల్స్ వేయించేయండి, పర్వాలేదు, నష్టమేమీ లేదు, బాగా కుక్ అవుతుంది మటన్ అనేది. ఒకవేళ మటన్ లేతగా ఉంటే ఇంత ప్రాసెస్ అవసరం ఉండదు, అది వేరేగా చెప్తాను ఎప్పుడైనా లేతగా ఉన్నప్పుడు. అంతే అండి, మనకి ఎంతో రుచికరమైన మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి విజిల్స్ అయిపోయిన తర్వాత ఇంకా చెప్పాలి అంటే అయిపోయిన తర్వాత ఎంతో రుచికరమైన మటన్ కర్రీ రెడీ అయిపోతుంది అండి. ఇంకా ఒక చిన్నప్పుడు పొడుపు కథ అడుగుతానండి. కిటకిట తలుపులు కిటారు తలుపులు ఏంటో చెప్పండి. ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది, జస్ట్ ఫర్ ఫన్ అంతే. ఇప్పుడున్న పిల్లలకి ఏం తెలియదండి, మన పిల్లలకి అయితే ఏమీ తెలియదు, వాళ్ళకి ఎంతసేపు ఫోనే కదండి. అందుకని వాళ్ళతో కూడా ఒకసారి అడిగి వాళ్ళకి నేర్పించండి వీలైతే. ఇంకొక పొడుపు కథ అడగనండి. తోకలేని పెట్ట 90 ఒళ్ళు తిరిగింది. ఈ రెండింటికి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఈ వీడియో కనుక ఈ వంట కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.